అలాగే ఈ నిన్న డైరెక్టర్ 'సూర్యకిరణ్' చనిపోయారు. అంటే నటుడు కూడా డైరెక్టర్ అనుకోవద్దు. అయితే ఆయన చనిపోవడానికి కారణం ఆయన ఫ్యామిలీ ఇష్యూసే అని చెప్పేసి కరాట కళ్యాణి మాట్లాడారు. అంటే ముఖ్యంగా ఆమె అంటే హీరోయిన్‌తో పెళ్లయింది ఆయనకి. అండ్ ఆవిడతో విడాకులు అవ్వడం వల్లనే బాగా మనస్తాపానికి గురై చనిపోయారు అని చెప్పేసి అన్నారు. మాటలమ్మా విడాకులై చాలా రోజులైంది. అతను దురలవాట్లకి బానిసయ్యాడు. దురలవాట్లకి అతను చక్కటి కెరియరు 200 సినిమాలు చిన్నపిల్లాడిగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా 200 సినిమాలు చేశాడు. తర్వాత తమిళ్ డైరెక్ట్ చేశాడు, తెలుగు డైరెక్ట్ చేశాడు. పెద్ద సూపర్ డైరెక్టర్ కాలేకపోయినా ఓ మంచి డైరెక్టర్ అనగానే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ కెరియర్ మీద కాన్సంట్రేషన్ కన్నా ఈ దురలవాట్లకు బానిసయ్యాడు. ఇప్పుడు దురలవాట్లకు బానిసైనాక ఎంతటి స్టార్‌డమ్ ఉన్నోళ్ళైనా ఆనాటి నుంచి ఈనాటి దాకా చూస్తారు. ఆనాటి హరనాథ్ గారి నుంచి. హరనాథ్ గారు మంచి అందగాడు, 6 అడుగు హైటు, చక్కటి అసలు సూపర్ పర్సనాలిటీ. అలాంటోడు ఏమైపోయాడు? ఏమైపోయాడు అడ్రస్ లేకుండా మా దురలవాట్లు, మందుకు అలవాటు. సావిత్రి గారు ఏమైపోయారు? అంత మహానటి. ఆళ్ళ రాజబాబు అంతకు మించిన కబడ్డీని ఇప్పటికి చూడగలుగుతున్నాం మనం. మరి రాజబాబు ఏమైపోయాడు? దురలవాట్లు. ఈ దురలవాట్లు అనేవి మన స్వయంకృతాపరాధం. ఇది ఎవరి మీదో ఆ నింద వేయటం కరెక్ట్ కాదు. అది తెలిసి తెలియకుండా వాగుడు తప్పితే. అతను జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చినాక క్లియర్ అయింది. క్లియర్ అయినాక జాగ్రత్త పడాలి. నీ బాధ్యత నీది. అది ఎవరో బాధ్యత కాదు కదా, ఎవరిదో బాధ్యత కాదు. నీ ఆరోగ్యం నీది బాధ్యత. నీ బాధ్యత నువ్వు విస్మరించి గడిదిగుడ్లే మళ్ళీ అని అనుకుంటే నీకు డైరెక్టర్ అయినంత మాత్రం దీనికి జాండీస్కి డైరెక్టర్ దేహము లేదా ఇంకొకటి దేహం అని ఉండదమ్మా. జాండీస్‌కి దాని విచక్షణ లేదు. అది దూరిందంటే ఎవరైనా ఒకటే దానికి. నీ బాడీలో దూరినాక నువ్వు డైరెక్టర్ అనేది కనికరం చూపిస్తావు జాండీస్. డైరెక్టరు నువ్వు భగవంతుడి దయ వల్ల ఒకసారి బయటపడ్డాక దేవుడిచ్చిన కలిసొచ్చే టయాన్ని మళ్ళీ కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. అతను బానిసకి అలవాటు పడ్డాడు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి అతను కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో అతను ఈ బిగ్ బాస్ గ్యాంగ్‌లో దగ్గరయ్యాడు. ఈ బిగ్ బాస్ గ్యాంగ్ అంతా బయటపడతారు కదా ఒక్కొక్కడు డ్రగ్స్, దరిద్రం. ఈ బిగ్ బాస్ గ్యాంగులో అది కూడా అతని మరణానికి కారణం. ఎవరో భార్య పోవడం అమ్మాయి పాపం అమ్మాయి మీద నిందేయడం. ఆ అమ్మాయి ఇతను దురలవాటు వల్లే అమ్మాయి భరించలేకపోయింది. ఇతని వే ఆఫ్ బిహేవియర్‌లో భరించకపోతుంది. అమ్మాయి మీద నిందేయటం తప్పది. అతని చెడు అలవాట్లు, అతని ఇంకాంపిటెన్సు, అతని ఇంబ్యాలెన్స్ థింకింగ్ వల్లే తప్పితే అతని మరణం అతనే తెచ్చుకున్నాడు. మళ్ళీ జాండీస్ రివైవ్ అయిందంటే ఒకసారి జాండీస్ నుంచి బయటపడ్డాక చాలా జాగ్రత్త పడాలి. అది మళ్ళీ తిరిగి తెచ్చుకునేలాగా ఉంటే గిద్దు సిగరెట్లు అన్నీ అలవాట్లు ఉంటే మరి డ్రగ్స్ ఉన్నాయో లేదో తెలీదు కానీ ఆ గ్యాంగ్ తోటి ఎక్కువ తిరుగుతున్నాడు కానీ ఉన్నాయి అనుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అందువల్ల అతని మరణానికి అతనే కారకుడు. అతని మరణం అతని చేతులా తెచ్చుకున్నది. అతను భగవంతుడు ఎంతోమందికి కొన్ని వందల మంది, వేల మంది ప్రయత్నిస్తుంటారు ఇండస్ట్రీలో కెరీర్ కోసమని. కొన్ని వందల మందికి ఆ కెరీర్ వస్తుంది. ఆ వచ్చిన కెరీర్‌ని కాపాడుకునేవాడు ధన్యుడు. వచ్చిన కెరీర్ రాగానే విచ్చలవిడిగాను వికృతంగా ప్రవర్తిస్తే వాడి కర్మ అది. అది మనం ఎవరేం చేయలేం కదా. ఐశ్వర్యం వచ్చింది ఆ ఏడే అడుగుతుంది, ఆ ఏడే ఉంది. అట్లా కొంతమంది ఇలా తప్పుడు బ్యాలెన్స్ లేకుండా వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి బాధ్యత లేకపోవటం వల్ల ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులకి బాధ పాపం అంతే కదా. అండ్ అందరూ సమానంగా కూర్చోవాల్సిన, ఇది రాజకీయానికి సంబంధించిన అందరూ సమానంగా కూర్చోవాల్సిన ప్లేస్‌లో యాదాద్రిగుట్టలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిన్న చైర్‌లో కూర్చోవడం, అది దళిత సామాజిక వర్గానికి మనోభావాలు దెబ్బతిన్నట్టుగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఈవెన్ కవిత కూడా దీనికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? కరెక్ట్ అమ్మా. వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఎందుకు సీఎం భాష ఏంటి? సీఎం మాట్లాడే భాషగా మాట్లాడుతున్నాడా? ఈ వీధి రౌడీలాగా మాట్లాడతాడు. ఏ వేదిక ఎక్కినా, అది ప్రెస్ మీట్ అయినా, అది పబ్లిక్ మీటింగ్ అయినా, అది విదేశాల మీటింగ్ అయినా, తెలుగు తన భాష కల్చర్ లేకుండా వీధి రౌడీ రోడ్డు మీద పోకిరి మాట్లాడినట్టు మాట్లాడటం. అతని కల్చర్ అది. మాట వెళ్తే ఏదో మానవ బాంబులు అవుతాడని. ఎవడు మానవ బాంబులు?
మిమ్మల్ని మీరే కూల్చుకుంటారని చెప్తారు. ఎవరు కూలుస్తారని చెప్పట్లా. బీఆర్ఎస్ మిమ్మల్ని మేము కూలుస్తాం అంటలా. మీరు మిమ్మల్ని కూల్చుకుంటారు. మీలో 4 వర్గాలవుతారు మీరు. మీరు వెంకటరెడ్డి గ్రూపు, బట్టి విక్రమార్క గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూపు, రేవంత్ గ్రూపు నలుగురు మీరు ఒకళ్ళనొకళ్ళు కొట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు. మిమ్మల్ని మీరు విశ్రాగం చెప్పినట్టు చెప్పుకుంటారు. మీరు మీ పతనం అవుతారు. మీ డిఎన్ఏ అది. దేశవ్యాప్తంగా మీరు ఎక్కడ అధికారంలో ఉన్నా మీరు ఇలాంటివి చేస్తూ ఉంటారు కనుక అది ఎన్నికలు అయ్యేదాకా ఉంటుంది. ఎన్నికలైనాక మీరు మీ పతనం మీది మీరు అని చెప్పారు. దానికి మేము ఐకమత్యంగా ఉన్నామని చెప్పు, ఇంకోటి చెప్పు. అంతేగాని ఎవరో మమ్మల్ని కూలుస్తారా, మమ్మల్ని టచ్ చేయలేరు. మిమ్మల్ని ఎవరు టచ్ చేయటానికి, మిమ్మల్ని టచ్ చేయడం ఇదే పనే మాకు. ఎవడు నిన్ను టచ్ చేయాల్సింది ఆఫ్టర్ ఆల్ నిన్ను టచ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే టచ్ చేస్తారు. ఏదో రాగానే ఈ ఎన్నికలు గెలిసిందే పెద్ద వాళ్ళ కాంగ్రెస్ కల్చర్ ఎట్లా ఉందని 64 సీట్లు గెలిచారు. 54 సీట్లు ఓడిపోయారు పక్కనే. 54 సీట్లు ఓడిపోయారు. మరి 64 సీట్లు గెలిస్తేనే ఈ అపోజిషన్ పంచెలు ఊడదీస్తాం. అసెంబ్లీలో నుంచోబెట్టి ప్యాంటులు ఊడదీస్తారు. దౌర్భాగ్య 64 మరి మీరు 54 సీట్లు ఓడించారు ప్రజలు. అంటే మిమ్మల్ని గోచి మీద నిలబెట్టారా? ఏం భాషలు మాట్లాడతారు? ఏం మాట్లాడబడవు? కల్చరు పరిపాలన చెయ్యండి. 2 లక్షల రుణమాఫీ ఇస్తా అన్నారు 9వ తారీఖు, డిసెంబర్ 9వ తారీఖే రాగానే చేస్తాను. చేయలేదు. దానికి సమాధానం చెప్పండి. మీరు చేయాల్సిన వీటికి సమాధానాలు చెప్పకుండా ఉన్నది పెళ్లి కానుక పెళ్ళిలో ప్రతి పెళ్ళిలోనూ బంగారం ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చారు? ఇంతవరకు ఇవ్వలేదు. ఇవన్నీ మాటలు మీరు మాట్లాడిన అబద్ధాలు, మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పండి అని అడుగుతూ ఉంటే ఆయనకేదో అది చేస్తాం, ఇది చేస్తాం, కింద తొక్కుతాం. ఈ పిచ్చివాగుడు, చిల్లరవాగుడు. వీళ్ళకి ఆ కల్చర్ లేదు. ఆ కల్చర్లెస్ పార్టీ అనేది కాంగ్రెస్. అందుకనే అక్కడికి వెళ్ళి యాదాద్రి గుడి దగ్గర, దేవుడి దగ్గర అసలు దళితులు దేవుడు అనే దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంటావు నువ్వు. బుద్ధి జ్ఞానం ఉండదు. అంటే అహంభావం. అధికారంలో ఉన్నామని మన వాళ్ళకంటే అందుకని అల్పులకి అధికారం వస్తే ఇలాగే ఉంటుంది. అల్పుల్ని అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. వీళ్ళు అల్పులు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అల్పులు. వీళ్ళకి పాలన ప్రజల మీద ఇది సమాజము, సభ్యత. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు దేశంలో? రాహుల్ గాంధీ ఇలాగే అసభ్యంగా, అసహ్యంగా అన్నీ మాట్లాడుతూ ఉంటాడు. బిహేవ్ చేస్తూ ఉంటాడు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం, హిందువుల్ని విమర్శించడం, హిందూ విశ్వాసాలను కించపరచడం అది వాళ్ళకి ఆనవాయితీ. అది గొప్ప అనుకుంటున్నారు. అదే కాంగ్రెస్ కల్చరు. ఇది దేవుళ్ళ దగ్గర దేవుడి కన్నా వీళ్ళు గొప్ప అని ఫీలింగ్. ఈ దౌర్భాగ్య కల్చర్ వాళ్ళది. కనుక వాళ్ళు హిందువుల్ని తిడటం వల్ల ద్వారా, హిందూ విశ్వాసాలను అవమానపరచడం ద్వారా, హిందూ దేవుళ్ళని తిట్టడం ద్వారా ముస్లిమ్స్ ఏదో సంతోషపడతారు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఏ ముస్లిం కూడా ఈ దేశంలో వాళ్ళకి కావాల్సింది జరగట్లేదనో కావాలని అడుగుతాడు తప్పితే హిందువులు తిట్టండి, ఇతర మతస్థులు తిట్టండి, మేము ఆనందపడిపోతామని ఏ ముస్లిం అనడు. వీళ్ళ మూర్ఖత్వం. అలా హిందువులు తిట్టడం వల్ల వాళ్ళ ఓట్లు మనకు వస్తాయి. పిచ్చి వాళ్ళ కల్చర్ అది. ఆ కల్చర్లో భాగమే బట్టి విక్రమ. ఇదేమే ఉన్న పంచకట్టు కడితే సరిపోదు కదా. మనుషులకి మానసికంగా కల్చర్ కావాలి. మానసికమైన కల్చర్. వాళ్ళకి మానసికమైన సంస్కృతి లేదు, ఆ కల్చర్ లేదు. అంతే గాలిలో బుట్టలో పడ్డట్టు అధికారులు వచ్చారు. ఇక అలాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళ నాయకుడు అంతే. ఆ కాంగ్రెస్ మొదటి నుంచి అంతే. నెహ్రూ గారే 1950లో భారతీయులందరూ సోంబేరులు, భారతీయులందరూ సోమరిపోతులు, తెలివి తక్కువోళ్ళు అని చెప్పి అన్నాడు ఆయన. ఏ దేశ ప్రధానమంత్రి కూడా తన ప్రజల గురించి అలా మాట్లాడు. వాళ్ళ కల్చర్ అది. వాళ్ళ దౌర్భాగ్యం. ఈ దేశాన్ని ప్రేమించరు, దేశ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రేమించరు. హిందువుల్ని, హిందూ దేవుళ్ళని విమర్శించడం, కించపరచడం ద్వారా ఏదో మనకు ముస్లిం ఓట్లు పడతాయని దౌర్భాగ్యపు కల్చర్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కర్మ అలాగే బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళు తగిన పాఠం ఈసారి ఇదేదో కాంగ్రెస్ కావాలి రావాలని కాదు. బీజేపీ చేసే తప్పు. మంచి ఫామ్లో ఉన్న అతను దింపేసి, బండి సంజయ్ దింపేసి సాఫ్ట్ అడ్జస్ట్మెంట్ దేనికైనా సర్దుకుపోయే కిషన్ రెడ్డిని పెట్టడం సర్దుకుపోయింది పార్టీ. అంతేగాని కాంగ్రెస్ కావాలి ప్రజలు అక్కడ దొరికింది అంతే. వాళ్ళకు చిన్న లకులలో దొరికి ఇండైరెక్ట్గా బీజేపీకి హెల్ప్ చేసినట్టు అయింది కాంగ్రెస్కి. అంతే తప్పితే ప్రజలేమి పెద్ద కావాలని కోరుకోలేదమ్మా. అది తన అదృష్ట కొద్ది వచ్చారు. ఇప్పటికైనా ఓపికగా పరిపాలిస్తే, కరెక్ట్గా పరిపాలిస్తే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు. ఈ పిచ్చి భాష, ఈ పిచ్చి బిహేవియరు, ఈ చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే ఇలాగే జనాలు అసహించుకుంటారు, చీపమంటారు, కాండ్రించి ఉమ్మేసి తరిమేస్తారు.
అండ్ ఈ మధ్య రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకుతూ పైకొచ్చిన వాడివి నువ్వు మాతో మాట్లాడుతున్నావా అని చెప్పేసి అన్నారు. అంటే ఇది నిజం అంటారా? అంతేగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దీంట్లో కాంగ్రెస్ మొత్తం అంతే కదా! కాంగ్రెస్ మొత్తం ఎడ్ ఎక్కడ డబ్బుంటే డబ్బున్నవాడి బూట్లు నాకడమే కదా! రేవంత్ రెడ్డి చంద్రబాబు బూట్లు నాకుతూ బతికినోడే కదా ఇన్నాళ్ళు. చంద్రబాబు బూట్లు నాకుతూ బతికినోడే. చంద్రబాబు ఆంధ్ర వాడే కదా!